కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్కి మా ఫార్ములాస్ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే టమాటో పప్పుని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో 1.5 కప్పుల కందిపప్పును తీసుకున్నాను. దాన్ని 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత అందులోనే 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ని 2 నిమిషాల పాటు వేడవనిద్దాం. పప్పు ఇలా కాస్త వేడైన తర్వాత అందులోకి 5 నుంచి 6 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని మిక్స్ చేసుకుందాం. అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 నుండి 3 టమాటోలని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఫైనల్గా అందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారపొడిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి కుక్కర్ మూత పెట్టేసి 3 నుండి 4 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 4 విజిల్ వచ్చిన తర్వాత ఇలా దాని ప్రెషర్ అంతా తీసేసి కుక్కర్ మూతని ఓపెన్ చేసి చూద్దాం. చూసారుగా పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి అందులోకి పోపును రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. అందులోనే కచ్చపచ్చగా దంచిన 3 వెల్లుల్లిని వేసుకోవాలి. వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని తీసుకెళ్ళి ఇందాక మనం రెడీ చేసుకున్న పప్పులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే. చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన టేస్టీ టమాటో పప్పు రెడీ అయినట్టే. ఈ టమాటో పప్పుని వేడివేడిగా రైస్లోకి కానీ చపాతీస్లోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.